శ్యామ్ అయితే ఇంటికి తాగి వస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రాధ అలాగే మధుర, ధనంజయ్ వాళ్ళు నాన్న శ్యామ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ శ్యామ్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో శ్యామే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి రాధా రాధా అంటూ రాధ దగ్గరికి వెళ్తాడు. ఇక రాధ దగ్గరికి వెళ్ళే లోపే శ్యామ్ అయితే అలా పడిపోతాడు తాగేసి. అది చూసి మధుర, ధనంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి వీడు ఎలా వచ్చాడు, వీడి ప్రవర్తన ఏంటి అని చెప్పి మధుర అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్యామ్ పడిపోబోతూ ఉంటే రాధ అయితే గట్టిగా పట్టుకొని సార్ సార్ ఆగండి సార్ అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది. ఇక శ్యామ్ పడిపోకుండా రాధ పట్టుకొని ఇలా అంటుంది, సార్ పదండి సార్ మన రూమ్కి వెళ్దామని చెప్పి రూమ్కి తీసుకుని వెళ్ళిపోతుంది. శ్యామ్ సార్ ఇక్కడ కూర్చోండి సార్ అని చెప్పి శ్యామ్ని అక్కడ కూర్చోబెట్టి శ్యామ్ కాలుకు ఉన్న సాక్స్లు అన్నీ తీసి ఇక్కడ కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ శ్యామ్ని పడుకోబెట్టి రాధ అయితే భోజనం తీసుకొని వస్తుంది. శ్యామ్ సార్ ఇదిగోండి సార్ ఈ 2 ముద్దలు తినండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే నాకు ఇప్పుడేమీ అవసరం లేదు, నేను పడుకుండిపోతానని చెప్పి అంటాడు. లేదు సార్ ప్లీజ్ సార్ తినండి అని చెప్పి 2 ముద్దలు పెడుతుంది. ఇంకా శ్యామ్ అయితే రాధ అన్నం పెడుతుంటే తింటూ ఇలా అంటూ ఉంటాడు, నాకు ఆ రాక్షసి వద్దు, నాకు నా రాధనే కావాలి, నాకు నా రాధనే ప్రాణం, నాకు ఆ రాక్షసి వద్దే వద్దు, ఆ రాక్షసి నన్ను టార్చర్ పెడుతుంది అని చెప్పి ఆ తాగిన మత్తులో ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాధ అయితే ఏంటి రాక్షసి అంటున్నారు, ఏంటి ఏదో తాగిన మత్తులో ఏదో మాట్లాడుతున్నారులే అని చెప్పి రాధ అయితే అతనికి అన్నం తినిపించి దగ్గర ఉండి సేవలు చేసి పడుకోబెడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.